హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వాక్యమును బోధించుట మన ప్రధాన కార్యక్రమంగా ఉండాలి. వాక్యమును చదువుట, ధ్యానించుట మనకు ప్రధాన కార్యక్రమంగా ఉండాలి. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించుట, సమయమందు బోధించు, అసమయమందు బోధించు, వాక్యము తప్పక ఫలించి తీరుతుంది. నీ ఆహారము నీళ్ల మీద పడేసాయి, చాలా దినములయ్యాక అది నీకు కనబడుతుంది. ఎక్కడికి పోదు వాక్యం. వాక్యమును ప్రకటించే సంఘమే అన్నిటికంటే ఐశ్వర్యవంతమైన సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సేవకు మనం స్తంభములుగా నిలబడదాం. వాక్య సత్యమును నిలబెట్టడానికి మనం స్తంభంగా నిలబడదాం. అన్ని వరములను గౌరవిద్దాం. వరములన్నీ ఎందుకో తెలుసా? ఈ వాక్యాన్ని స్థిరపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి వచ్చిన